ముందుగా నా ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తోంది మీ నానమ్మ. మరి నూతన సంవత్సరంలో మనం స్వీట్ తినాలి కదా, అందుకని మీకు స్వీట్ తినిపిస్తోంది మీ నానమ్మ. చూడండి, రవ్వ లడ్డు, నేతి రవ్వ లడ్డు, క్యారెట్ తోటి ఇలా నేతి రవ్వ లడ్డు చేసుకుంటే జ్యూసీగా ఎంత బాగుంటుందో. ప్రతిదీ నానమ్మ సిగ్నేచర్ వంటలే, ఏది చేసినా కూడా. ఇది ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్కడ చూసి నేర్చుకున్నవి కాదు, మా అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చినటువంటి, తెలిసినటువంటి మా ఇంటి వంట, నానమ్మ ఇంటి వంట, నానమ్మ సిగ్నేచర్ వంట అనుకోండి. ఎంత బాగుంటుందో. ప్రతిదీ కూడా చాలా తేలికగా చేసేసుకోవచ్చు అన్నమాట. ప్రాసెస్లోకి వెళ్తే పొయ్యి అంటించి మూకుడు పెట్టి 2 స్పూన్లు గీ, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, నందిని ఆవు నెయ్యి 2 స్పూన్లు వేసాను. 1 గ్లాసు రవ్వ తీసుకోవాలి. ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అని కూడా అంటారు. దీన్ని బాగా దోరగా గోల్డెన్ కలర్ కంటా మించి రావాలన్నమాట. ముందు మూకుడు కాలేదాకా హై ఫ్లేమ్ పెట్టుకోండి. రవ్వ వేసేసాము అన్నప్పుడు మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. వేయిస్తే ఒక 4 నుంచి 5 నిమిషాల లోపల మూకుడు దళసరగా కాలి ఉంది కదా, 4 నుంచి 5 నిమిషాల లోపల మనకు రవ్వ వేగిపోతుంది. చూడండి, రంగు మారుతుంది. చూడండి, మంచి రంగు వస్తుంది. నాకైతే వేయిస్తుంటే గీలో ఎంత మంచి సువాసన వస్తుందో, ముక్కులకి అరోమా భలే పడుతుందండి. అంతే, ఏగిపోయింది, ఇంకా తీసేద్దామే. మరి వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ రవ్వని. వేరే పళ్ళెంలోకి తీసేసుకుని పక్కన పెట్టుకుని మళ్ళీ ఇదే మూకుట్లో కొబ్బరి వేయించుకోవాలన్నమాట. చూడండి, ఎంత చక్కగా గోల్డెన్ కలర్లో వేగింది. 1 స్పూను మళ్ళీ గీ వేసాను. ఏ కప్పుతోటైతే నేను రవ్వ తీసుకున్నానో అదే కప్పుడు కొబ్బరి కూర. నేను అడుగుది పెచ్చది ఏమీ తీయలేదు, ఎలా ఉన్నా కొబ్బరి అలాగే కోరి వేసేసాను అన్నమాట. ఎందుకంటే దాంట్లో కూడా చాలా ఉంటాయండి న్యూట్రిషన్స్, అవిని ఆ పెచ్చు తీయకూడదు. చాలా పీచు బాగా ఉపయోగపడుతుంది కొబ్బరిని ఉన్నది. ఎలాగుందో కొబ్బరి చిప్ప అలాగే కోరి వేసాను అన్నమాట. 1 గ్లాసు రవ్వ, గ్లాస్ కొబ్బరి కూరు, గ్లాస్ క్యారెట్ తీసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, కొబ్బరి కూర వేగిపోయింది, చక్కగా గోల్డెన్ కలర్ వచ్చింది. వేరే దాంట్లో తీసేసాను. చూడండి, చక్కగా వేగింది. ఇలా వేగిన తర్వాత దళసరి మూకుడు తీసుకోండి, త్వరగా వేగుతుంది. 1 అరకప్పు, ఒకే 1 క్యారెట్ ఉంది ఇంట్లో, ఉంటే 1 కప్పు కూడా వేసుకోవచ్చు. ఒకే 1 క్యారెట్ ఉంది టైంకి, ఆ 1 క్యారెట్ కోరితే అరకప్పు సుమారు అయ్యిందన్నమాట. సరేలే అని వేసేసాను, సరిపోతుంది. మీరైతే అన్నీ ఈక్వల్గా తీసుకోండి, క్యారెట్, కొబ్బరి, రవ్వ, పంచదార కూడా. ఇప్పుడు క్యారెట్ కూడా కొంచెం గీ వేసి ఇలాగా వేపేయాలి. మీడియం టు లో ఫ్లేమ్లోనే వేపండి, చక్కగా వేగితే దళసరి మూకుడు పెట్టుకోండి, ప్రెషర్ పాన్ కానీ ఈజీగా వేగిపోతాయి. అంతే, క్యారెట్ కూడా వేగిపోయింది. చూడండి, చక్కగా మెత్తబడి ఎంత బాగా కుక్ అవుతుందో క్యారెట్. పొయ్యిని కట్టేసాను నేను. పొయ్యిని కట్టేసి క్యారెట్ని కూడా తీసేసుకుందాం వేరే ప్లేట్లోకి. క్యారెట్ని కూడా తీసేసుకుని తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలబ్బా, ఎలా వస్తుందో, ఎంత సువాసన వస్తుందో అండి ఇలాగా నేతిలో వేగినటువంటి క్యారెట్. మళ్ళీ కొంచెం గీ వేసుకోవాలన్నమాట. గీతోటే రవ్వ లడ్డు. ఇలా బాదామి, జీడిపప్పు అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకోండి ఫ్రిడ్జ్లో, ఈజీగా టకటక చేసేయచ్చు. బాదామి, జీడిపప్పు, పిస్తా అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను. అలాగే కట్ చేసినటువంటి నట్స్ అన్నీ పోసేసాను. కొంచెం ద్రాక్ష పళ్ళు వేయండి, భలే ఉంటాయి. ద్రాక్ష పళ్ళు ఎక్కువే పోస్తాను నేను ఈ రవ్వ లడ్డు అనేటప్పటికి. ఈ నట్స్ ఇలా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు టకటక స్వీట్లు చేసేసుకోవచ్చు. అవి కట్ చేయడానికి మనం టైం వేరే కేటాయించక్కర్లేదు. మీరు కూడా ఇలా చేసుకోండి, చాలా ఈజీ అయిపోతుందమ్మ. ఖాళీ సమయాల్లో టీవీల ముందు కూర్చుంటే ఇలా కట్ చేసుకుని వచ్చేసానిండా పోసి పెట్టేసుకోండి. ఏగిపోయింది. మీకు కబుర్లు చెప్తా వేపేసాను. చూడండి, చక్కగా ఎంత అందంగా ఉబ్బినాయో చూడండి ద్రాక్ష పళ్ళు. అందంగా జీడిపప్పు కూడా మంచి కలర్ వచ్చింది. అందులోనే ఇప్పుడు రవ్వ పోసేయాలి, చేతితో ఊడ్చి పోసేయండి. మరి గీ ఉంది కదా, ప్లేట్కి అంటుకుంటుంది. అందుకని మీ నానమ్మ చేతితోటి ఊడ్చి పోసేసింది. నానమ్మ నీట్గా చేస్తుందండి, మిమ్మల్ని కూడా అలా నీట్గా చేసుకోమని చెప్తున్నాను అన్నమాట, ఏమనుకోకండి. ఇలా వేగిన తర్వాత రవ్వ వేగి కొంచెం పోసేసి కలిపిన తర్వాత కొబ్బరి కూడా వేసేస్తున్నాను. చూడండి,
కొబ్బరి క్యారెట్ వేసేసి, క్యారెట్ కొంచెం కలవడానికి టైం పడుతుంది. అందుకని చెప్పేసి పొయ్య సిమ్లో ఉంది. పొయ్యినవుతే నేను ఆఫ్ చేయలేదు చూడండి, సిమ్లో పెట్టానన్నమాట. పెట్టి ఇవన్నీ వేసేసి క్యారెట్ వేసేసాక, క్యారెట్ కొంచెం కలవడానికి టైం తీసుకుంటుంది, కొంచెం ముద్దగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి బాగా కలపాలి. ఇలాగా సిమ్లో ఉంచి ఏమీ కాదు, ఏమీ మాడిపోదు, చక్కగా ఉంటుంది అన్నమాట. మనం ఇది చేసుకున్నంతసేపు పొయ్యి ఆఫ్ చేయొద్దు, బాగా తగ్గించేసి సిమ్లో పెట్టి ఇలాగే కలపండి. అలా పాముతూ ఉంటే మొత్తం అంతా క్యారెట్ అతుక్కున్నట్టు రవ్వని కొబ్బరిని కలుసుకుంటూ ఉంటుంది అన్నమాట. మొత్తం అంతా కలిసేదాకా కూడా ఇలా నాకు 2 నుంచి 3 నిమిషాల వరకు పట్టింది. చూడండి కలిసిపోయాక ఎంత బాగుందో, కలర్ భలే ఉంది కదా, చూస్తుంటేనే మనకి అప్పటికప్పుడు తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది, సువాసన వస్తూ ఉంటుంది. అచ్చంగా గీతోటే రవ్వ లడ్డు ఎంత బాగుంటుందో, ఇలా చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు 1 గ్లాసు షుగర్ తీసుకున్నాను, కొంచెం వెనక్కి పెడుతున్నాను. యాలక్కాయలు వేసి పౌడర్ చేసుకురావడానికి 7-8 యాలక్కాయలు వేసాను. నానమ్మది యాలక్కాయలు ఎక్కువే వాడుతుంది, ఎందుకంటే డైజెషన్కి చాలా మంచిది యాలక్కాయ. కూరల్లోకైనా సరే, స్వీటుల్లోకైనా సరే డైజెషన్కి మంచిది. యాలక్కాయలు కొంచెం ఎక్కువ వేస్తే ఫ్లేవర్ కూడా భలేగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కదిపేసి, పొయ్యి అయితే ఆఫ్ చేయలేదు, ఈ లోపల మిక్సీ పట్టుకు తెచ్చుకున్నాను చూడండి, అది వేసేసాను. మిక్సీ పట్టింది కూడా కొంచెం రవ్వ స్పూన్తో తీసి అందులో వేస్తే, వేడివేడిగా ఉంది కదా, అది మిక్సీకి అంటుకున్న షుగర్ అది కూడా వదిలేస్తుంది అన్నమాట. దేన్ని వేస్ట్ మాత్రం చేయదు. నానమ్మ ఇలాగ తీసుకోవాలమ్మా, ఇలాగన్నీ శుభ్రంగా చేసుకోవాలి. దీన్నే ఇంటి వంట అంటారు. ఇంటి వంట ఎప్పుడు ఇంటి వంటే. ఇలాగ శుభ్రంగా చేసుకుంటాం కాబట్టి హెల్తీగా ఉంటాం. ఇంట్లో చేసుకుని తినండి, హెల్తీగా ఉండండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి చెప్తుంది మీ నానమ్మ. ఇప్పుడు పాలు, కొంచెం బుల్లి గ్లాసుడు పాలు, చిక్కటి పాలు కాసాను చూడండి, సర్రమంటుంది మూకుడి. ఒక 2 స్పూన్లు సుమారు వేసాను అనమాట, చిక్కటి పాలు అన్నమాట. మరగబెట్టి పొయ్యి మీద, అప్పటికప్పుడు పక్క పొయ్యి మీద మరిగినటువంటి పాలు 2 స్పూన్లు సుమారు వేసాను. కావాలితే మళ్ళీ వేసుకోవచ్చు. ఒకేసారి వేసేస్తే పొయ్యి ఇంకా సిమ్లోనే ఉంది కదా, అది గమ్మున లూజ్ అయిపోద్ది, పంచదార కరిగి లూజ్ అయిపోద్ది. అందుకని చెప్పేసి పాలు వేసాక పొయ్యి కట్టేసేయాలి. పొయ్యి కట్టేసి ఇలాగా ఒక్కసారి కదుపుకుంటే షుగర్ అది కొంచెం కరిగి కరగకుండా ఉంటుంది. అప్పుడు కొంచెం గీ వేయండి, మరింత గీ వేయండి, భలే ఉంటుంది. రవ్వ లడ్డు అని ఏ లడ్డు అన్నా గీతోటే టేస్ట్ వస్తుంది అన్నమాట. చూడండి ఎంత బాగానో సరిపోయినాయి. 2 స్పూన్లు సుమారు పడినాయి అన్నమాట పాలు, అంతే. దిమ్మర పోసేసాను, మూకుడికి ఎక్కడ అంటుకోలేదు. చూసారా, హాల్లోకి తెచ్చేసుకుని చేతికి అవసరం అవుతే నెయ్యి రాసుకోవచ్చని డబ్బా అక్కడ పెట్టుకున్నాను, కానీ అవసరం లేదు. దాంట్లోంచే బోల్డ్ నెయ్యి బయటకు ఎక్కేస్తుంది అన్నమాట. చిన్ని ఉండలు చేసుకున్నాను, మరీ పెద్ద ఉండలు అవుతే ముఖం మొత్తుతుంది. లడ్డు అంటే చిన్న లడ్డూలు కట్టుకుంటే, కావాలితే 2 తింటారు పిల్లలు, కావాలితే తీసుకుని ఇలా కొంచెం రెండో చేతితో నొక్కుతుంటే నెయ్యి వేళ్ల మధ్యలోంచి కారిపోతుంది, అంత పోసానన్నమాట. ఇప్పుడైతే కారుతుంది. రవ్వ లడ్డు డ్రై అయిపోయాక నెయ్యి కనిపించదు, లోపల ఉంటుంది చక్కగా జ్యూసీగా. అందుకే నానమ్మ జ్యూసీ లాంటి రవ్వ లడ్డు అంది. నానమ్మ ప్రతిదీ కూడా నానమ్మకు వచ్చినటువంటి మాత్రమే పెడద్ది. నానమ్మ చూసి నేర్చుకున్నటువంటి వంటలు నానమ్మకి ఏనాడు రావు, గ్రహించండి. ఈ వయసులో నేను కొత్తగా నేర్చుకుని మీకు చూపించాల్సిన అవసరం లేదు. నానమ్మకి ఏమొచ్చో డైలీ తినేవి, డైలీ వండుకునేవి మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఈ లడ్డు ట్రై చేయండి, న్యూ ఇయర్కి భలే ఉంటుంది. ఎవరికైనా పెడితే అస్సలు మీరు చేశారు అంటే నమ్మరు, అంత బాగుంటుంది అన్నమాట. శ్రీకృష్ణ స్వీట్స్ లాగా ఉంటుంది, అంత బాగుంటుంది. మరి నచ్చినాయి అనుకుంటున్నాను మీ అందరికీ. 1 గ్లాసు రవ్వతోటి చేస్తే లడ్డు లెక్క పెట్టండి ఎన్ని అయినాయో. మీరే లెక్క పెట్టి ఎన్ని అయినాయో కౌంట్ చేసి నానమ్మకి కామెంట్ రూపంలో తెలియచేయండి. బుల్లి గ్లాసుడు రవ్వ, బుల్లి గ్లాసుడు పంచదార, బుల్లి గ్లాసుడు అదే సేమ్ గ్లాస్ తోటి కొబ్బరికూరు, అదే సేమ్ గ్లాస్ తోటి క్యారెట్ వేసుకోవచ్చు. నాకైతే ఒకటే ఉండి నేను 1/2 గ్లాసే ఉంది, 1/2 గ్లాసు వేసాను. నచ్చినాయి అనుకుంటున్నాను మీకు లడ్డూలు. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మీరు తయారు చేసుకుంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. కొత్త వారు ఎవరైనా చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే పాతవారు చూస్తే ఒక లైక్ అవుతే మర్చిపోకండి. మీ లైక్లే నానమ్మకి ఎనర్జీ బూస్టింగ్. మరి ఇట్లా నేను మీ మధుకూరి. థ్యాంక్ యూ.